హాయ్! హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మొన్న చెప్తా అన్నా గదా! ఫేషియల్ క్లాసు. చిన్న ఫంక్షన్ ఉంది. వెళ్ళాల్సొచ్చింది. సండే పోయాను. ట్యూస్‌డే వచ్చానండి. సారీ ఫర్ ద లేట్. ఇవాళ ఫేషియల్ క్లాస్ అనేది మీకు చెప్తాను. ఆహ్, ఎన్ని రకాల చర్మాలుంటాయంటే 5, 5 టైప్స్ ఆఫ్ స్కిన్ ఉంటది. 5 రకాల చర్మాలు ఉంటాయి. ఆ చర్మాల పేరు చెప్తాను మీకు. ఆయిల్ స్కిన్ ఉంటుంది, డ్రై స్కిన్ ఉంటుంది, నార్మల్ స్కిన్ ఉంటుంది, కాంబినేషన్ స్కిన్ ఉంటుంది, సెన్సిటివ్ స్కిన్ ఉంటుంది. తెలుగులో కూడా చెప్తాను మీకు. జిడ్డు చర్మము, పొడి చర్మము, మిక్సయ చర్మము, సున్నిత చర్మము, సాధారణ సాధారణ చర్మము. చర్మాల పేరు తెలుగులో ఇట్లా అంటారు. ఇంగ్లీష్‌లో అలా అంటారు. ఆయిల్ స్కిన్, డ్రై స్కిన్ అట్లా అన్నట్టు. తెలుగులో జిడ్డు చర్మం, పొడి చర్మం అట్లా అంటూ ఉంటారు అన్నట్టు. అయితే మీకు వీటి గురించి ఏదో షార్ట్‌కట్‌లో చెప్పేస్తాను. మీకు అర్థమైపోతుంది. ఆహ్, ఏదైనా చర్మము ఆయిల్ స్కిన్ అంటే జిడ్డుగా అట్లా ఉంటూ ఉంటది. నూనెగా. దానిలోనే ఇట్లా డ్రై స్కిన్. ఆహ్, నార్మల్ స్కిన్ అంటే అద్దము ఇట్లా చపాతీ పిండిలా ఇట్లా స్మూత్‌గా ఇట్లా మెత్తగా ఉంటది చూసినావా? అట్లా నార్మల్ స్కిన్ అలా ఉంటుంది. అయితే కాంబినేషన్ స్కిన్ అంటే అర్థం ఏందంటే ఎక్కడ ఎక్ ఇక్కడ ఎక్కడ డ్రై ఉందనుకోండి, ఇక్కడ ఆయిలీ ఉంటుంది. ఇక్కడ ఆయిలీ ఉంటుంది. ఇక్కడ నార్మల్ స్కిన్ ఉంటుంది. అది కాంబినేషన్ స్కిన్ అంటారు. ఆ! కొంతమందికేమో ఈడ డ్రై ఉంటుంది. ఈడ డ్రై ఉంటుంది. ఈడ ఆయిలీ ఉంటుంది. ఈడ ఆయిలీ ఉంటుంది. ఈడ సెన్సిటివ్ ఉంటుంది. కొంతమందికి అట్లా. దాన్ని కాంబినేషన్ స్కిన్ అంటారు. సెన్సిటివ్ స్కిన్. సెన్సిటివ్ స్కిన్ అంటే అర్థము ఇట్లా ఇట్లా ఏమన్నా గట్టిగా ఫోర్స్ పెట్టి ఏదైనా ఫేషియల్ మన ఊపిరి ఇట్లా ప్రెషర్ పెట్టి చేయొద్దు. ఇట్లా వాళ్ళకి ఎంత ప్రెషర్ సరిపోతుందో అంత అన్నట్టు. దాన్ని బట్టి ఫేషియల్ చేయాలన్నట్టు. సెన్సిటివ్ స్కిన్ అంటే అర్థం ఏంటంటే మీకు ఐబ్రో లెసన్‌లో చెప్పాను కదా! చాలా జాగ్రత్తగా చేయాలి. సెన్సిటివ్ స్కిన్ అయితే ఇట్లా అంటే కట్ అయిపోతుంది అన్నట్టు. అందుకని గట్టిగా పట్టుకొని చేయమని చెప్పి ఇట్లా ఐబ్రోస్ అట్లా అట్లా ఐబ్రోస్ ఏమో అట్లా చేయాలి. ఈ సెన్సిటివ్ స్కిన్ ఫేషియల్ కూడా చాలా నెమ్మదిగా చేయాలి. ఇట్లా ఫోర్స్ చేయకూడదు. నెమ్మదిగా చేయాలి అట్లా హాయిగా. మీరు ఏ స్కిన్ టైప్స్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి కొంచెం లైట్ ఫోర్స్ పెట్టి చేయొచ్చు కాదు. సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి కొంచెం లైట్ ప్రెషర్ ఇచ్చి చేయాలన్నట్టు. వాళ్ళకి ఫేషియల్ చేసి ఏంటంటే మంచిగా నిద్ర పట్టాలన్నట్టు. అట్లా చేస్తే నిద్ర పడితే నెక్స్ట్ టైం అన్నది మన షాప్‌కే వస్తారన్నట్టు. అది సెన్సిటివ్ స్కిన్ అంటే చాలా జాగ్రత్తగా చేయాలి క్రీమ్స్ గూడా. హ్మ్. ఏ సెన్సిటివ్ స్కిన్ అంటే అట్లాంటిది. అయితే పింపుల్స్ అన్ని చర్మాలకు వస్తాయి. ఒక్క చర్మం కానీ అని కాదు. అన్ని చర్మాలకి వస్తాయి పింపుల్స్. అట్లా అని కాదు. ఎందుకొస్తాయి పింపుల్స్? దేనికొస్తాయి? దేనికొస్తాయి అంటే అర్థము చెప్తాను మీకు. దేనికొస్తాయి అంటే నాన్ వెజ్ తింటాం కదా! చికెన్, మటన్, ఫిష్ అన్నీ. ప్రాన్స్ మనకిష్టం కదా! నాన్ వెజ్ అంటే మామూలుగానే. తినబుద్ధి అయితది కదా! అయితే అయితే అవన్నీ తింటుంటే మనకి అవి తినేవాళ్ళు ఏంటంటే పింపుల్స్ వస్తాయన్నట్టు. ఆయిల్ ఫుడ్ ఏమంటే మిర్చీలు, బజ్జీలు అవన్నీ చేసుకుంటాం కదా! వాటి వల్ల కూడా వస్తాయి. మనం స్వీట్లు తింటాం కదా! స్వీట్ల వల్ల కూడా వస్తాయి పింపుల్స్. ఇంకా అంటే స్వీట్‌లో నెయ్యి ఉంటది కదా! ఆయిల్ ఉండదు కదా! నెయ్యి ఉంటది కదా! ఆ నెయ్యి వల్ల అన్నట్టు పింపుల్స్. ఆ! పింపుల్స్ అట్లా కూడా వస్తాయన్నట్టు. ఇంకా ఇప్పుడు అన్నీ తింటున్నాం. అన్నీ తక్కువ చేసుకున్నాం. అయినా సరే వాటి వల్ల కాదు. మేము అవి స్వీట్లు ఎక్కువ ఏం తినము. అట్లా అనుకునే వాళ్ళు ఉంటారు కదా! ఆహ్, అయినా సరే ఎందుకొస్తున్నాయి? చాక్లెట్స్ వల్ల, ఇంకా పీరియడ్స్ వల్ల, ఇంకా మనం వంట చేస్తాం కదా! వంట చేస్తుంటే పొగ అనేది ముఖం మీద పడుతూ ఉంటది కదా! ముఖం మీద. ఆ! ఆ పొగ వల్ల కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నట్టు పింపుల్స్. ఆ! మనం బయటికెళ్ళి వస్తుంటాం కదా! ముఖం మీద దుమ్ము పడుతుంటే మనం ముఖమే కడుక్కోము కదా! ఆ దుమ్ము వల్ల కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి పింపుల్స్.
అట్లా రాకుండా ఉండడానికి మనం ఏం చేయాలంటే చెప్పడం మర్చిపోయాను. బేకరీ ఫుడ్ తింటాం కదా! మనం కర్రీ పఫ్, ఎగ్ పఫ్, కేక్స్ తింటుంటాం కదా! వాటి వల్ల కూడా వస్తాయన్నట్టు పింపుల్స్. ఇంకా మనం చాట్, పానీపూరి మనకి ఇష్టం కదా! పానీపూరి, కట్లెటు ఆ! వాటి వల్ల కూడా వచ్చే రకాలుంటాయి. ఇంకా మనం మంచూరియా కూడా తింటాం కదా! మంచూరియా వాటి వల్ల కూడా వస్తది. ఎందుకంటే ఆయిల్ అయినా సరే ఆయిల్ లేకుండా చెయ్యము. నెయ్యి లేకుండా కూడా చెయ్యము. కాబట్టి వాటి వల్లనే పింపుల్స్ బ్లాక్ అండ్ వైట్ హెయిర్స్ వస్తాయి అన్నట్టు. బ్లాక్ అండ్ వైట్ హెయిర్స్ ఏడొస్తాయి? ముక్కు మీద, ఈడ వస్తూ ఉంటాయి. ఎక్కువ శాతం బ్లాక్ అండ్ వైట్ హెయిర్స్ ఏడుంటాయి? ఈడుంటది, ఈడుంటది. కొంతమందికి ఈడ కూడా ఉంటాయి. కొంతమందికి ఈడ కూడా ఉంటాయి మొత్తం. ఫేస్ అంతా ఉంటుంది కొంతమందికి. అట్లా అన్నట్టు. అందుకని మన జాగ్రత్త ఎట్లా పట్టించాలంటే వాటర్ బాగా తాగాలన్నట్టు. ఒక రోజులో 1 లీటర్ బాటిల్ అంటే రోజులో 12 బాటిల్స్ వాటర్ తాగాలన్నట్టు. అర్థమైంది కదా స్టూడెంట్స్? 12 లీటర్స్ బాటిల్ తాగాలన్నట్టు. అయితే ఫ్రూట్స్ ఉన్నాయి కదా! ఫ్రూట్స్ బాగా తినాలన్నట్టు. ఫ్రూట్స్ బాగా తింటే ఫేస్ గ్లోనెస్ వస్తూ ఉంటుంది అన్నట్టు. ఫేస్ గ్లోనెస్ వస్తుంది. ఇంకా వాటర్ తాగితే మన హెల్త్ బాగుంటుంది. ఇంకా మన ఫేస్ కూడా గ్లోనెస్ మెరుస్తూ ఉంటుంది అన్నట్టు. ఇట్లా ఈ జాగ్రత్తలు పాటించుకుంటే వాళ్ళకి పింపుల్స్ రాకుండా ఉంటాయి, బ్లాక్ అండ్ వైట్ హెయిర్స్ ఉంటాయి. కానీ అవన్నీ తినకూడదు అని నేను చెప్పాను. అవన్నీ తినకూడదు అని నేను అనను, కానీ తినాలి, బరాబర్ తినాలి. మనం అవన్నీ తినొద్దు, తినాలి. తింటూ కూడా మనం జాగ్రత్త పాటించుకోవాలి. ఎందుకంటే మన ఫేస్ కదా ఇది. మన ఫేస్ మన చేతిలోనే ఉంటుంది అన్నట్టు. మన ఫేస్ అందంగా ముద్దుగా ఉండాలంటే ఇవన్నీ పాటిస్తానే ముద్దుగా ఉంటాము, అందంగా ఉంటాం అన్నట్టు. ఇది ఫేషియల్కి అర్థం. జాగ్రత్త పాటిస్తారు కదా! ఫేషియల్ చేసుకున్న తర్వాత ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, 6 గంటలు సోప్ అస్సలు పెట్టకూడదు. ఫేషియల్ చేసిన తర్వాత 6 గంటలు సోపు అస్సలు పెట్టకూడదు. కస్టమర్స్కి ముఖ్యంగా చెప్పాలి. 6 గంటలు 6 అవర్స్ 6 అవర్స్ అనేది సోప్ అస్సలు పెట్టకూడదు. అర్థమైంది కదా మీకు స్టూడెంట్స్? ఆయిలీ ఫుడ్ తింటాం కదా, మనం బాడీలో కూడా ఫ్యాట్ వస్తుంది. ఆ ఫ్యాట్ రాకుండా చూసుకోవాలంటే మనం వాకింగ్ చేస్తూ ఉండాలి, ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ నొక్కండి, ఆల్ అని నొక్కండి. నా వీడియోస్ అనేది మీ దాకా వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. అయితే ఈ వీడియో అనేది మీ సిస్టర్స్ వాళ్ళకి, మీ ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.